క్రికెట్లో విజయాలు రావాలి అంటే బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా అవసరం. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన క్యాచ్లను వదిలేస్తే ఫలితాలు మారిపోయిన సందర్భాలు మనం ఎప్పుడూ చూస్తాం. కానీ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా కూడా అదే తప్పిదాలను కంటిన్యూ చేస్తుంది. ఇప్పటి వరకు జరిగిన 3 టెస్టుల్లోనూ దాదాపు 13 క్యాచ్లకు పైగా వదిలేశారు. దీంతో బ్యాటింగ్, బౌలింగే కాదు ఫీల్డింగ్లోనూ టీమిండియా మెరుగుపడాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా మొదటి టెస్టులో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. ఏకంగా 5 శతకాలు బాదేశారు. దీంతో విజయం వస్తుందేమోనని భావించారు. కానీ అనుకోని విధంగా ఓటమి పాలయ్యారు. దీనికి కారణం బౌలింగ్లో పేలువ ప్రదర్శన చేయడం. దానికి తోడు చెత్త ఫీల్డింగ్ వల్ల కూడా టీమిండియా ఓటమి పాలయ్యింది. ఆ టెస్ట్లో టీమిండియా 8 క్యాచ్లు వదిలేసింది. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు మరోసారి ఆ తప్పిదాలు చేయకుండా అద్భుతంగా రాణించి విజయం అందుకున్నారు. ఇక రెండవ టెస్టులోనూ టీమిండియా ప్లేయర్లు 3 క్యాచ్లను వదిలేశారు. కానీ టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఈ టెస్ట్లో మొదటి విజయాన్ని అందుకున్నారు. అయితే మూడవ టెస్టులో అలాంటి తప్పిదాలు చేయరని భావించారు. కానీ మొదటి ఇన్నింగ్స్ లో మళ్లీ అదే విధంగా 2 క్యాచ్లు వదిలేశారు. దీంతో లైఫ్ లభించిన బ్యాటర్లు అర్ధ శతకాలతో మెరిశారు. అదనంగా మరో 100 పరుగులు జతపరిచి 327 పరుగులకు ఆల్అౌట్ అయ్యారు. ఇదిలా కొనసాగితే టీమిండియాకు విజయాలు రావడం కష్టమే అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.